తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఇప్పటి వరకు మేము రాఖీ కట్టడానికి ఇలాగా ఎప్పుడు రాలేదు. ఇదే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తాం. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అవతార్ యాదవ్. మనం ప్రస్తుతం అయితే మాత్రం విశాఖ తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్ద ఉన్నాం. మనం అక్కడ 150 సంవత్సరాల చరిత్ర కలిగిన మా మర్రి చెట్టుకి అయితే మాత్రం రాఖీ కట్టడం జరిగింది. చూడొచ్చు, ఇది చాలా పురాతనమైనది. ఏదైతే తెలుగు తల్లి ఫ్లైఓవర్ కట్టేటప్పుడు దీన్ని పడగొడదామని కూడా ప్రయత్నం కూడా జరిగింది. దీన్ని అప్పట్లో విద్యార్థులు వీళ్ళందరూ ధర్నాలు చేసి ఈ చెట్టును అయితే కాపాడుకోవడం జరిగింది. దాదాపు 2000 సంవత్సరాలు ఇదైతే జరిగింది. 2000 సంవత్సరం నుంచి ఇప్పుడు దాదాపు 25 సంవత్సరాలు బట్టి ఈ చెట్టుకి అయితే రాఖీ కట్టడం జరుగుతుంది. మనతో పాటు ఇప్పుడు విద్యార్థులు ఉన్నారు, వాళ్ళు అడిగి తెలుసుకుందాం. అసలు తల్లి, ఇప్పుడు చెప్పండి, ఇది రాఖీ కట్టడానికి వచ్చారు, మీరు గతంలో వచ్చారా? అసలు మీకు ఎలా అనిపిస్తుంది? అయితే ఇప్పటి వరకు మేము రాఖీ కట్టడానికి ఇలాగా ఎప్పుడు రాలేదు. ఇదే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం ఇలా రాఖీ కట్టడం అనేది. ట్రీస్ కి ఇలా మాకు ఇలా ఎవరు చెప్పలేదు, లైక్ ఇలా అవ్వలేదు కూడా. ఇదే ఫస్ట్ టైం. మీకు ఎలా అనిపిస్తుంది తల్లి? ఇక్కడ చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ ఇది ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ అన్నట్టు. నువ్వు చెప్పమ్మా, అసలు ఈ రాఖీ కట్టడానికి అసలు మీకు ఎవరు చెప్పారు ఇక్కడికి రమ్మని? అసలు రాఖీ కట్టడం చేస్తే మీకు ఎలా అనిపిస్తుంది? హ్యాపీగా అనిపిస్తుంది. ఫస్ట్ టైం రావడం కాలేజ్ నుండి. ఇంకా ముందు ఎవరైనా వచ్చారా రాలేదో తెలీదు, మేమైతే ఫస్ట్ టైం రావడం మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. దీనివల్ల మీరు ఏం నేర్చుకున్నారు? అసలు సేవ్ ట్రీస్, ట్రీస్ ని కాపాడాలి, చెట్లని కాపాడాలి. చెట్లని కాపాడితే మనకి ఏమి ఇస్తుంది? అది ఆక్సిజన్ ఇస్తుంది, మనల్ని కాపాడుతుంది. అది కూడా ట్రీస్ లేకపోతే. నువ్వు చెప్పు తల్లి. మనకి చెట్లు అనేది చాలా అవసరం. ఇప్పుడు మనం ఎండలో ఉన్నామంటే ఒక నీడగా మనకి చెట్టు ఇస్తుంది. చెట్టు అనేది చాలా ముఖ్యం. ఇప్పట్లో చెట్లు నరికేయడం ఇలా అలా చాలా చేస్తున్నారు. కానీ మనం ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్గా ఈ మర్రి చెట్టుని తీసుకుంటే ఇది ఒక 10 years 150 years నుంచి ఉంది. చాలా మంది స్టూడెంట్స్, మాలాంటి స్టూడెంట్స్ వచ్చి రాత్రనక పగలనక ఎండలో ఉండి దీన్ని నైట్ అంతా పడుకోకుండా కాపాడారు. సో మనం కూడా చెట్లని ఆక్సిజన్ కాకుండా వైద్యాలు, నెక్స్ట్ మంచి ఫుడ్, వాటర్, మొత్తం మనిషికి కావాల్సిన అవసరాలన్నీ చెట్టు నీడనే ఇస్తుంది మనకి. చెట్టు కాపాడడం చాలా ముఖ్యం ఈ రోజుల్లో. అన్ని మంది స్టూడెంట్స్ కాపాడారు కాబట్టి ఇప్పటికి కూడా మేము కూడా ఇలా కంటిన్యూ అవ్వడం. మా తర్వాత ఇంకా నెక్స్ట్ వాళ్ళు వస్తారు, నెక్స్ట్ ఇయర్ ఇంకా వాళ్ళు వస్తారు. అలా వస్తున్న కొద్దీ స్టూడెంట్స్ అందరూ వాళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్ గా తీసుకొని ఇలాగా ఒక చెట్టుని కాపాడితే ఇంత జరుగుతుంది, ఒక చెట్టు వెనకాల ఇంత హిస్టరీ ఉంటదని చెప్పేసి మేము ఈ రోజు తెలుసుకున్నాము. ఇలా వచ్చి రాఖీ కట్టడం వల్ల, వృక్షాబంధం ఇలా జరగడం వల్ల మేము నేర్చుకున్నది ఏంటంటే ఒక అన్నకి చెల్లికి మధ్యన బంధం ఉంటుంది. అలాగే అది రాఖీ కడతారు. ఇలాగ వచ్చి ఒక చెట్టుకి రాఖీ కట్టడం వల్ల దానికి మనకి మధ్యన ఒక బంధాన్ని మనం చూపిస్తున్నాము. అలాగే అది ఒక మనకి అన్నలాగా, ఒక మేము చెల్లెలాగా మాకు అన్నలాగా ఉంటుంది. అలాగే మన అన్నయ్యలకు కూడా రాఖీ కట్టినప్పుడు ఒక విత్తనం, ఒక రాఖీ దాన్ని తయారు చేసి వాళ్ళకి కట్టడం వల్ల, ఒక రాఖీ పండుగ రోజు ఇద్దరు కలిసి ఒక విత్తనాన్ని నాటడం వల్ల దాని వల్ల వచ్చి ఎన్నో చెట్లు వేలకి మీద పెరుగుతాయి. కాబట్టి ఒక రాఖీ కట్టేటప్పుడు దానికి ఒక విత్తనాన్ని మీరు ఇవ్వండి గిఫ్ట్ గా. దాని ద్వారా మీ ఇద్దరు కలిసి ప్రేమతో నాటండి, దాన్ని పెరిగించి బాగా చూసుకోవడానికి చెప్తున్నాం. ఇది స్టూడెంట్స్ చెప్తున్న పరిస్థితి. పర్యావరణాన్ని మనం కాపాడుకోవాలి. అందులో భాగంగానే ఈ రోజు 150 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ చెట్టు దగ్గరికి వచ్చి మేము రాఖీ కట్టడంతో మాకు చాలా ఆనందం కలిగింది. దీంట్లో మేము చాలా విషయాలు నేర్చుకున్నాము. ఏదైతే చెట్లను మనం కాపాడుకోవాలి, చెట్లు మనల్ని కాపాడుతాయి. ఇటువంటివి ప్రతి విద్యార్థి కూడా నేర్చుకుంటే ప్రతి ఒక్క అన్నదమ్ముడికి కూడా ఏదైతే మనం రాఖీ కట్టే రోజు ఆ రాఖీలో ఒక విత్తనం కడితే అన్నదమ్ముల అనుబంధం కూడా చాలా ప్రౌడ్ గా ఉంటది. ఆ విత్తనాన్ని తీసుకుని వెళ్ళి మొక్క నాటితే అది మనకి గుర్తుగా కూడా ఉంటదని వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ రవితేజతో అవతార్ యాదవ్, సుమన్ టీవీ, విశాఖపట్నం.